Hello everyone. Namaste. Welcome to Dr. J.D. Naidu for Communication Skills and Soft Skills. Present class on articles. అసలు చాలా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చాలా సింప్లెస్ట్ అండ్ గ్రేటెస్ట్ టాపిక్. దీనికి మనం ఎటువంటి గ్రామరు రానవసరం లేదు. అట్ ద సేమ్ టైం సెంటెన్సెస్ ఏమీ తెలియనవసరం లేదు. అసలు సింపులెస్ట్ ఇదనమాట. అయితే ఇక్కడ అసలు ఆర్టికల్ అంటే ఏంటి, దీని యొక్క యూజ్ ఏంటి, మీనింగ్ ఏంటి, ఇవి తెలియక చాలామంది రాంగ్ యూజ్ చేస్తుంటారు. అసలు 5 minutes కాన్సన్ట్రేషన్ చేస్తే మనకి ఈజీగా ఆర్టికల్స్ యూజ్ చేస్తే అనేది తెలుసు. సో మనకి లాంగ్వేజ్లో 2 kinds ఆఫ్ ఆర్టికల్స్ ఉన్నాయి. Number 1 ఈజ్ రిలేటెడ్ టు A.An, An. A or A.An, not A. There is no A అనేది లేదు. A or An or A or An. Don't say A. అసలు ఏబిసిడీలో కూడా ఏ అనేది లేదు, మనం తెలుగు నుంచి ఏ పెట్టుకున్నాం. దిస్ ఈజ్ కాల్డ్ A or A, I or An. ఓకే, సో దీన్ని ఈ 2 ఆర్టికల్స్ని కూడా ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాము. దానికి ఒక డెఫినెట్గా దేనికి కనెక్ట్ అయి ఉండదు. అసలు ఈ యొక్క ఆ అండ్ యాన్ మీనింగ్ మనకి ఇక్కడ చెప్పడం నేను ఇందులో చెప్పాను. ఇట్ ఇండికేట్స్, దీస్ 2 ఇండికేట్స్ వన్నెస్. అట్లే అవి లేకుంటే మీనింగ్ ఉందా, అవి లేకపోతే ఏమైనా ప్రాబ్లం వస్తుందా? మనకి తెలుగులో నాకు పెన్ కావాలి అంటామా, నాకు ఒక పెన్ కావాలంటామా? సో మనకి క్వాంటిటీ ఎంత అనేది చెప్పడం కోసము, అంటే వన్నెస్ ఒకటి అనేది చెప్పడం కోసము ఇట్లా యూజ్ చేస్తాం ఆ అండ్ ఆన్ అనే ఆర్టికల్స్ అని. 1 అనే విషయం చెప్పడం కోసం. 1 ఐ వాంట్ 1 పెన్ అంటే సో స్పీచ్లో బాగోదు. కొన్ని సందర్భాల్లో మనం 1 అనేది వాడచ్చు, కానీ చాలా సందర్భాల్లో సిచ్యువేషన్స్లో ఏంటంటే ఆ ఆర్ యాన్. అయితే తెలుగులో మనము ఒక్క అనే వర్డ్ వాడితే సరిపోద్ది. ఆ ఒక అనే దానికి ఈ 2 రిప్రజెంటేటివ్స్. గట్ మై పాయింట్? సో మరి ఏ ఎప్పుడు యూజ్ చేస్తాము, యాన్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే ప్రొనౌన్సియేషన్ రూల్ని బట్టే తప్ప రెండిట్లకి మీనింగ్ మాత్రం ఒక అనేదే వచ్చింది. ఐ సా ఎ మ్యాన్. ఐ సా మ్యాన్ అంటే హూ ఇస్ ద మ్యాన్? ఏ మ్యాన్. ఏ ఇండికేట్స్, ఏ ఇండికేట్స్ దట్ ఈస్ నో రిలేషన్, యూ డోంట్ నో హిమ్. ఏ మ్యాన్ అంటే ఐ సా మ్యాన్, దట్స్ నాట్ స్ట్రేంజ్ థింగ్. ఓకే, సో అట్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ అన్ ఆరెంజ్. ఏ మ్యాన్ అన్నా ఆన్ ఆరెంజ్ అన్నా సేమ్ మీనింగ్. బట్ ఇయో మనకి లాంగ్వేజ్ని అదే ఆల్ఫాబెటికల్ లెటర్స్ని 2 partsగా యూజ్ చేస్తాం, డివైడ్ చేస్తాం. వాట్ ఈజ్ అవెల్స్ అండ్ కాన్సనెంట్స్. మనం ఇన్ ఫ్యూచర్ ఫొనెటిక్స్ చెప్పేటప్పుడు చెప్తా అసలు ఏ సౌండ్, ఏ లెటర్ సౌండ్ ఎలా వస్తుంది, అసలు దేన్ని ఎందుకు యూజ్ చేయాలి, అలా వాటి యొక్క ప్రొనౌన్సియేషన్ ఏంటనేది ఇన్ ఫ్యూచర్ ఐ విల్ టెల్ యూ వెరీ బ్రీఫ్లీ. అయితే ఇక్కడ కూడా ఇంట్రడక్షన్ కాబట్టి చెప్తాను. మనకి 2 kinds ఆఫ్, అంటే 2 types ఆఫ్ సౌండ్స్ ఉంటాయి మనకి మొత్తం లాంగ్వేజ్లో. 1 ఈజ్ ఓవెల్స్. అంటే అవి మనం ఆ ఓవెల్ సౌండ్స్ అంటే ఏఈఐఓయు అంటాం మనం, కాదు, అది రాంగ్. ఆ లెటర్స్ మాత్రమే. కానీ వాటి నుంచి వచ్చే సౌండ్స్ మనకి 12 అంటే 20 సౌండ్స్ ఉన్నాయండి, ఓవెల్ సౌండ్స్ ఇన్ ఇంగ్లీష్. ఈ 20 సౌండ్స్కి మనం 5 letters ఏఈఐఓయు అని చెప్పడం జరుగుతుంది, కానీ దట్స్ రాంగ్. అయితే మనం ఇండికేట్ చేశారు అలాగే. ఈ 20 సౌండ్స్లను కూడా ఈ యాన్ సౌండ్ మాత్రమే యూజ్ చేయాలి. ఈ 20 ఓవెల్ సౌండ్స్ అంటే ఏంటంటే మనకి వాటిని ప్రొనౌన్స్ చేసేటప్పుడు, అంటే ఉచ్చరించేటప్పుడు తెలుగులో ఎటువంటి మౌత్లో మన మౌత్లో ఎటువంటి డిఫికల్టీ లేకుండా వచ్చే వాటిని ఓవెల్స్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏఈఐఓయు అన్నారు కదా, ఏఈఐఓయు అన్నారు. ఈ లెటర్స్ నుంచి మనకి ఫర్ ఎగ్జాంపుల్ సమ్ టైమ్ యు అనే సౌండ్ కూడా వచ్చింది, యు. అదే వా అనే సౌండ్ కూడా ఓ నుంచి వా అనేది కూడా వచ్చింది, కానీ అది ఓవెల్ కాదు. వీటి నుంచి 20 సౌండ్స్ ఫ్రీగా ఆ, ఆ, ఈ, ఏ, ఉ, ఆ. సో ఇలా ఈ ఓవెల్ సౌండ్స్ ఆ ఫ్రీ ఫ్లోలో వస్తాయి కాబట్టి మనము యాన్ అనే దాన్ని యూజ్ చేసుకుంటాము. రిమైన్ అదర్ సౌండ్స్లో ఏ యూజ్ చేస్తాం, అంతే, ఇంకేమీ లేదు.
వెరీ ఈజీ థింగ్. ఆ యూస్లోనే మనం యూజ్ చేయడం అసలు కరెక్ట్గా యూజ్ చేయాలి. అప్పుడు దెన్ ఇట్ ఈస్ అండర్స్టూడ్. అది లేకపోతే ఇంకో మీనింగ్ వచ్చేది. ఆ మీనింగ్ ఎదుటి వాళ్ళకి తెలియదు, మనకి తెలియదు, కాబట్టి జస్ట్ మనం అలా మేనేజ్ చేస్తున్నాము. ఇది ఏ అండ్ యాన్ యూసేజ్. అంటే ఒక అనేది చెప్పేటప్పుడు వవెల్ సౌండ్స్ వచ్చేటప్పుడు మీకు చెప్పాను కదా, ఇప్పుడు 20 సౌండ్స్ ఉన్నాయని. అవి బ్రీఫ్గా చెప్తాను. ఇంకొకటి ఏంటంటే ఈ, ఏ, ఆ, అవి సౌండ్స్ 20 ఉన్నాయి. 21 మనకి 5 లెటర్స్తో నేను చెప్పలేను, అప్పుడు చెప్తా. సో అలా ఫ్రీ ఫ్లో, అంటే మనం మాట్లాడేటప్పుడు ఏ సౌండ్కి అయితే ఇబ్బంది లేకుండా వచ్చేస్తుందో దాన్నే వవెల్ సౌండ్ అంటాము. ఇబ్బందితో పలికేవి అంటే ఫర్ ఎగ్జాంపుల్ క, చ, ట, డ అంటే కా, బి, టా, డా అలా కాదు. అవి వాటిలో సౌండ్స్ తోటే చెప్పాలి. క, బ, చ, డ. ఓకే, అవి సౌండ్స్. దెన్ ప, ప అంటే పాప అన్నమాట. ప అంటే సమ్వార్ వీఆర్ బ్లాకింగ్, అంటే ఏ పేపర్ అనాలి కానీ యాన్ పేపర్ అనడానికి లేదు. సో ఫ్లో ఏ పేపర్ అంటే ఈజీగా వస్తుంది, ఆన్ అంబ్రెల్లా అంటే వస్తుంది, ఆన్ ఎలిఫెంట్ అంటే వస్తుంది, ఆన్ ఆరెంజ్ అంటే దట్ ద ఫ్రీ ఫ్లో. సో వాటి కోసం మాత్రమే వీటిని ఏ యాన్గా డివైడ్ చేశారు, కానీ మీనింగ్ మాత్రం రెండింటికి ఒకటే. సో దిస్ ఈజ్ కాల్డ్ ఇండెఫినెట్ ఆర్టికల్. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేటప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే వి. ఇది కూడా వి అంటే దాతో చెప్తాను. వి మనకి దా అనేది ఇంగ్లీష్లో లేదండి. దా అండ్ థా అనేవి ఇంగ్లీష్లో లేవు, మనం చెప్తాం ఫొనెటిక్స్లో మనం డిస్కస్ చేస్తాం. దీన్ని వి అనాలి, దా కాదు, వి, రా, వి, రా. ఓకే, సౌండ్స్లో మనం డిస్కస్ చేద్దాం. అయితే దీనికి వచ్చేటప్పటికి బేసిక్ యూజ్ ఏంటంటే స్పెసిఫిక్గా ఒక దాని గురించి చెప్పేటప్పుడు మనం వి అనేది యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి పర్టికులర్గా చాలా పెన్స్ ఉంటాయి, లేదంటే బుక్స్ ఉంటాయి, లేదంటే చాలా వస్తువులు ఉంటాయి, లేదంటే మనుషులు ఉంటారు. అందులో మనకి స్పెసిఫిక్గా ఒకటి కావాలనేటప్పుడు దాన్ని పాయింట్ ఆ అనేది తెలుగులో ఆ మనిషి, ఆ పెన్, లేదంటే ఆ అనేది మనం స్పెసిఫిక్గా చేయి పెట్టి చూపిస్తాం. అలాంటప్పుడు వి అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఫస్ట్ రూల్. సో ఎగ్జాంపుల్ ఏంటి? ఐ వాంట్ ద క్యాట్, ఐ వాంట్ ద పెన్, ఐ వాంట్ ద మ్యాన్. స్పెసిఫిక్ అది ఫస్ట్ యూస్. ఇంకోటి ఏంటంటే సెకండరీ సెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం రోజు కాలేజ్కి వెళ్తాం అనుకోండి, స్టూడెంట్స్ కానీ ఫ్యాకల్టీ అంటే లెక్చరర్స్ కానీ, మనం ఐ గో టు కాలేజ్ అంటాము, అది ప్రైమరీ పర్పస్. సెకండరీ పర్పస్ వచ్చేటప్పుడు పేరెంట్స్ ఉన్నారు చూడండి, స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ ఫీ పే చేసేటప్పుడు ఐ గో టు ద కాలేజ్ అంటాం. ఐ గో టు ద కాలేజ్ అంటే ఆయన స్టూడెంట్ కాదు, స్టూడెంట్ ది యూజ్ చేయడు, పేరెంట్ ది యూజ్ చేయాలి. పేరెంట్ ది అనేది యూజ్ చేయకపోతే ఆయన స్టూడెంట్ అవుతాడు. ఆ సెన్స్ చాలామందికి తెలియక దాన్ని యూజ్ చేయరు. ఓకే, సో సెకండరీ పర్పస్కి వచ్చేటప్పటికి మనం ది అనేది యూజ్ చేయాలి. ఓకేనండి, ఇది ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే మనం స్పోకెన్లో ఒక పర్సన్ని ఎంఫసైజ్ చేస్తామన్నమాట. అంటే ముందు రోజు ఎవరో నేను కొట్టారు, లేదంటే నువ్వు కలిసావు, సడన్గా కనిపించేటప్పుడు హీస్ ద మ్యాన్ ఐ సా యెస్టర్డే, నిన్న నేను చూసిన మనిషి ఈయనే. షీఈస్ ద లేడీ మెట్ మీ యెస్టర్డే, అంటే హీఈస్ ద, షీఈస్ ద, అంటే స్పెసిఫిక్ ఎంఫసైజ్ చేస్తామన్నమాట మనం. నిన్న నేను కలిసిన వ్యక్తి ఆయనే, నిన్న నేను చూసిన వ్యక్తి ఆయనే. దిస్ ఈస్ ద బస్ ఐ బోర్డెడ్ యెస్టర్డే, నిన్న ఎక్కిన బస్సు ఇదే. ఎందుకంటే సీట్ని పెట్టు లేకపోతే దేన్న పెట్టి ఇదేరా నేను బస్సు నిన్న బస్సు ఎక్కింది అంటాం. ఓకే, అప్పుడు యూజ్ చేస్తాం. తర్వాత ఈ మూడు రెగ్యులర్ పర్పసెస్ అండి ఇవి. తర్వాత కొన్ని స్పెసిఫిక్ రూల్స్ ఉన్నాయి డెఫినెట్ ఆర్టికల్ ది అనే దానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఈస్ట్ డైరెక్షన్స్ ఉన్నాయి, ఈస్ట్ వెస్ట్, ఓకే, నార్త్ సౌత్, వాటి మీద యూజ్ చేస్తాం. వాటి ముందు ది నార్త్ అని, ది సౌత్ అని. అట్ ద సేమ్ టైం ఏంటంటే యూనిక్ థింగ్స్ ఉన్నాయి, సన్, మూన్, ఎర్త్, వీటి ముందు ది అనేది ఆర్టికల్ లేకుండా యూజ్ చేయకూడదు. ఓకే, అట్ ద సేమ్ టైమ్ నేమ్స్ ఆఫ్ రివర్స్, ఓషన్స్ మనం తప్పనిసరిగా యూజ్ చేయాలి. ది అనేది అసలు వాడకుండా చెప్పకూడదు, చాలామంది అవి మిస్ చేస్తారు. అట్ ద సేమ్ టైం హోలీ బుక్స్ ఉన్నాయి మనకి,
నోట్ చేసుకుంటే మైండ్లో, లేదంటే బుక్లో నోట్ చేసుకున్న పర్వాలేదు. ఈ రూల్స్ చాలా సింపుల్ జస్ట్ ఇది. అంటే హోలీ బుక్స్ ఉన్నాయి, ది మహాభారత్ అని, లేదంటే బైబిల్ అని, ది బైబిల్, ది ఖురాన్, ది మహాభారత. ఆల్ దీస్ ఆర్ హోలీ స్క్రిప్ట్స్, హోలీ బుక్స్. అట్ ద సేమ్ టైం ఏంటంటే గవర్నమెంట్ ఆఫీసెస్ ఉంటాయి, వాటి ముందు ది ఆర్టికల్ అనేది మనం యూజ్ చేయాలి. అదేవిధంగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు ది ఆర్టికల్ అనేది యూజ్ చేయాలి. ఓకే, ఇవి మెయిన్ ఇంపార్టెన్స్. అదేవిధంగా కొన్ని ప్లేసెస్లో మనం ఆర్టికల్ని యూజ్ చేయకూడదు కూడా. అది అనే ఆర్టికల్ని కూడా మనం యూజ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్ అని, మీల్స్ అని, ప్రాపర్ నౌన్ అని, వీటి ముందు రిలేషన్స్ ముందని మనం ఆర్టికల్ అనేదాన్ని యూజ్ చేయకూడదు. సో విత్ దిస్ నాలెడ్జ్ ఇఫ్ యూ యూస్ వెరీ ప్రాపర్లీ జస్ట్ దే గివ్ మోర్ సెన్స్. సో అందుకోసం ఏంటంటే ఆర్టికల్ అనే లెసన్, ఆర్టికల్స్ అనే లెసన్ చాలా సింపుల్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం చాలా ఇంపార్టెంట్ కూడా. సో హ్యావ్ ఎ గ్లాన్స్ అండ్ లెర్న్ వితౌట్ లీవ్ అండ్ డెఫినెట్లీ యూ కెన్ యూస్ వెరీ ప్రాపర్లీ. సో వీటిని యూజ్ చేసినట్టుగా అయితే ఎగ్జాక్ట్ సెన్స్ వచ్చేది. లాస్ట్ క్లాస్లో చెప్పా, సెన్స్ లేకుండా టెన్స్ అనేది ఉండదు. టెన్స్ ఉందంటే సెన్స్ ఉండాలి. సో ప్రతి పార్ట్ కూడా ఇంపార్టెంటే. ఇక్కడ ఏంటంటే గ్రామర్ కాదు, మనం కమ్యూనికేషన్ పర్పస్ కాబట్టి ప్రతి దాన్ని కూడా లీవ్ చేయకుండా జస్ట్ ఎంజాయ్ అండ్ హ్యావ్ ద కన్స్ట్రక్షన్. ఒక ప్లాన్ మీద వెళ్తుంది క్లాసు. సో మీరు ప్రతి దాన్ని కూడా అబ్జర్వ్ చేసి నోట్ చేసుకొని ఉంచుకున్నట్టుగా అయితే డెఫినెట్లీ 100% యూ కెన్ జస్ట్ మేక్ యువర్ సెల్ఫ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కెన్ డెవలప్ గుడ్ కమ్యూనికేషన్. ఓకే, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంజాయ్ ది క్లాస్. సీ యూ సూన్. థ్యాంక్ యూ.